హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి ఆనియన్ సన్నగా కట్ చేసి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ కడిగి కట్ చేసి శుభ్రంగా పక్కన పెట్టేశాను అనమాట. బాస్మతి రైస్ కూడా కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు మటన్ తీసుకుంటున్నాను. మటను కట్ చేసి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్స్ పెట్టండి, బాగా ఉడికిపోతుంది. ఇక్కడ ఫస్ట్ కడాయి పెట్టేసి ఇదిగోండి సన్నగా కట్ చేసిన ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, ఇది వచ్చేసి తహారీ అంటారు కదా, తహారీ అనమాట. ఈ తహారీ అంటే ఏమిటి అనుకుంటున్నారా? మీకు అందరికీ తెలిసిందే, బిర్యానీ లాగానే ఉంటుంది. ఇందులోనే అన్ని మసాలాలు, బియ్యము అన్నీ వేసి ఉడికిస్తారనమాట. ఫస్ట్ మటన్ ఇలాగా ఉడికిన తర్వాత ఒక 4 విజిల్ పెట్టండి, మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు తగినంత కారం, మీకు ఎంత కారం తింటారో అంత కారం, బిర్యానీ ఆకు, తర్వాత వచ్చేసి పెరుగు, గరం మసాలా, ఇంకా ఆనియన్లోనే వేసేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా సపరేట్గా వేయాల్సిన పని లేదు. ఇదిగోండి గరం మసాలా కూడా వేసేసాను. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి, ఇంకా ఇందులోనే మనకి నీళ్ళు, బియ్యం ఎంత తీసుకుంటామో అన్నీ అనమాట. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. కరెక్ట్గా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు చెక్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. నిమ్మరసం మర్చిపోవద్దండి, నిమ్మరసం కంపల్సరీ. కాకపోతే నిమ్మకాయలు ఎంత పిరమున్నాయి అంటే ఆహా, చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా రేట్ ఎక్కువనే, పైగా రసం కూడా లేదు అందులో. ఇదిగోండి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసాను. స్పైసీగా చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. ఒక్కసారి ట్రై చేయండి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఇలాగ అన్ని మసాలాలు ఏంటిది, ఉప్పు, కారము, గరం మసాలా, పెరుగు, పచ్చిమిర్చి, ఇంకా తగినన్ని నీళ్ళు, బియ్యం ఎన్ని వేసుకుంటామో అన్నీ వేసి, నిమ్మరసము, పుదీనా, కొత్తిమీర, ఇంకా ఇందులో కొంచెం ఫ్రై అయిన ఆనియన్ వేసేసి కొద్దిగా ఆనియన్ పక్కన పెట్టేశాను అనమాట. అది ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి బియ్యాన్ని వేసిన తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టి, 3 లేదంటే 2 పెట్టి బంద్ చేసేయండి. అందులో ఇంకా ఆవిరి ఉంటుంది కదా, ఆ కుక్ సరిపోతుంది అనమాట. ఓకే, ఇదిగోండి మాడగొట్టొద్దండి, కొంచెం ముస్లింలో పెట్టి బాగా చేసుకోండి. నాకు అదే భయం వేస్తుంది. నేను చెప్పే విధానం అలాగే చేసుకోండి. ఏమన్నా ఎక్కువ తక్కువ చేసుకోండి, టేస్ట్ చెడగొట్టుకుంటారేమో అని భయం వేస్తుంది. ఇదిగోండి ఫ్రై అయిన ఆనియన్ పైనుంచి వేసేసాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. కరెక్ట్గా 3వ విజిల్ వచ్చేటప్పుడు బంద్ చేసేసాను. ఇంకా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి కొంచెం నెయ్యి, ఫ్రై అయిన ఆనియన్ పక్కన పెట్టాను కదా, అది కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఇలాగా మళ్ళీ అంతా మిక్స్ చేశాను. నిమ్మరసం పిండేసాను చూడండి. కొంచెము పులుపు తక్కువ అయిందని ఫస్ట్ నీళ్ళలో వేసాను, మళ్ళీ కొంచెం వేసాను అనమాట పైన నుంచి. టేస్ట్ చాలా బాగుంది. ఇది ఇంకా నేను ఎలా చెప్పాలబ్బా, ఎంత బాగుందనేది. చేసుకోండి మీరు కూడా. పిల్లలకి ఇలాగ వెరైటీ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంటి దగ్గర ఉంటారు కదా సండే రోజు, ఒకసారి ట్రై చేయండి. మీకు ఇప్పుడు నా వీడియో ఇది అర్థం కాకపోతే నో ప్రాబ్లం, మీరు యూట్యూబ్లో తహారీ విధానం అని చెప్పి కొట్టండి, ఎన్ని వీడియోస్లో వస్తాయో. అందులో మీకు ఏది బాగా అర్థమవుతుంది, సింపుల్గా ఏది ఉంది మీకు బాగా నచ్చే విధంగా చేసుకోండి. సండే రోజు చేసుకోండి మటన్ తెచ్చుకొని. ఓకే, ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి మంచి వంటలు అందరు తినాలి హ్యాపీగా. పిల్లలు ముఖ్యంగా సండే ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి చేసి పెట్టాలి. అదిగోండి పెరుగు రైతా అనిపిస్తుంది అనమాట. సూపర్ ఉంది. బాయ్, సబ్స్క్రైబ్.